వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 130వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, కీర్తన గ్రంథము 130వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎందుకని ఆయన మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన యందు కృప దొరుకుతుంది. సంపూర్ణమైనటువంటి విమోచనము ఆయన దగ్గర దొరుకుతుంది. అంటే ఆయన మన యొక్క ఆశలను తీరుస్తాడు. ఆ ఆశలను తీర్చుటకు తగినటువంటి కృప ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి సంపూర్ణమైన విమోచన ఆయన యొద్దనే దొరుకును. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆశ పెట్టుకున్నట ఎందుకు? కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఇక్కడ ధన్యులు అంటున్నాడు దేవుడు. ఎవరిని? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకనంటే వారికి ఆయన సహాయకుడుగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన ఆశ కలిగిన ప్రాణమును 104వ అధ్యాయము 9వ వచనం, 104వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మనం భక్తి కలిగి ఉంటే, ఏం కలిగి ఉంటే? భక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన ఆశలను తీరుస్తాడు అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకని? ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. మన విశ్వాసం ఎలా ఉందో ఆయనకు తెలియను. మనం ఆయన ఎడల ఆశ కలిగి ఉన్నామో లేదో ఆయనకు తెలియను. ఆయన మీద మన భారాన్ని ఆయన మీద మోపుతున్నామో లేదో ఆయన చూస్తూ ఉంటాడు. అందుకని ఆశ కలిగి ఉన్నారా లేదా అని ఆయన ప్రతి ఒక్కదాన్ని గమనిస్తాడు. ఆయన చేసిన సృష్టిని కూడా ఆయన గమనించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం కనుక మనం చూసినట్లయితే, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది అని అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే సమస్తమును చూచుచూ ఉన్నాడు. సమస్తమును చూస్తూ ఉన్నాడు. ఎందుకని సమస్తమును చూస్తూ ఉన్నాడు? ఆయన చూచుచున్న దేవుడు. ఎందుకు? సమస్తమును ఆయన వశములోనే ఉన్నాయి. ఆయన ద్వారానే కలుగ చేయబడి ఉన్నాయి. ఇవి నా పిల్లలు నా యందు విశ్వాసం ఉంచి వారు ఆశలు తీర్చుకోవడానికి నా సన్నిధి దగ్గరికి వస్తున్నారు. కోరికలు తీర్చాలి అంటే నా దగ్గరికి వస్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచి నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే చూస్తూ ఉన్నాడు. వారు ఆశ కలిగి ఉన్నారా లేదా? ఆశ కలిగిన దాన్ని బట్టి వారి యొక్క కోరికను తీర్చుటకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వారిని చూస్తూ ఉన్నాడు. అందుకని యోబు గారు అంటాడు చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలను కనిపెట్టుచున్నాడు. ఆయన వారి నడతలను కనిపెట్టడానికైనా ఆయన వారి మార్గములను ఆయన వారి దృష్టి ఉంచడానికైనా కారణం ఏమిటయ్యా అంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే కోరికలను తీర్చడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దృష్టి, ఆయన యొక్క దృష్టి ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉంచుతున్నాడు? నరుల మార్గముల మీద ఉంచుతున్నాడు. వారి నడతను ఏం చేస్తా ఉన్నాడు? ఆయన గమనిస్తూ ఉన్నాడు, కనిపెట్టుచూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకని ఆయన ఆ విధంగా చూస్తూ ఉన్నాడు? ఎందుకు కనిపెట్టుచూ ఉన్నాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయాన్ని 9వ వచనాన్ని కనుక చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరి ఎడల? తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారికి ఏం చేయాలనుకుంటున్నాడంట? బలపరచాలి అనుకుంటున్నాడంట. ఎవరైతే నా యందు యథార్థత కలిగి ఆయన నన్ను ఆశ్రయించిన వారికి కోరికలు తీరుస్తాడని, ఆయన తీర్చువాడని, ఆశలు తీర్చువాడని యథార్థ హృదయంతో
ఎవరైతే తన సన్నిధికి వస్తారో వారిని ఏం చేయాలని అనుకుంటున్నాడంట? బలపరచాలి అనుకుంటున్నాడంట. ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి ఏం చేస్తా ఉన్నది? లోకమంతంతటా సంచారము చేస్తూ ఉన్నది. బలపరచటమే కాదు, ఇంకా ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆయన సన్నిధికి కడుపు మార్చుకొని ఆయన సన్నిధిలో వేడుకుంటున్న బిడ్డలకు ఆయన ఏం చేస్తానంటున్నాడో తెలుసా? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని దయచేస్తాడంట. ఎవరైతే ఆశలు కలిగి ఆశ తీర్చుకోవడానికి దేవుని సన్నిధిలోకి వారి కడుపును మార్చుకొని వచ్చి ఉన్నారో వారిని ఆయన దృష్టించుచున్నాడు, వారి మార్గంలో ఆయన చూచుచున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే ఆయన వారి కుటుంబాలని బలపరచడానికి, వారి ఆశలను తీర్చడానికి, వారిని తృప్తిపరచడానికి ఆయన కనుదృష్టి చూస్తూ ఉన్నది. ఆయన సహాయం చేయడానికి ఆయన నేను సంసిద్ధంగా ఉన్నాడంట దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19, 20 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, మరియు మీలో ఇద్దరు, మళ్ళీ ఇంకొకసారి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమంటుంది? మీలో ఇద్దరు ఎవరైనా సరే అయా మాకు ఇది కావాలని వేడుకొని నా ఎడల ఏం చేస్తున్నాడు తండ్రి? ఏకీభవించి అడిగినట్లయితే. ఎలా? ఇద్దరు కలిసి ఒకే ఒక ప్రార్థన ఏకీభవించి ఒక విషయం గురించే అడుగుతూ ఉన్నారు. అలా అడిగితే ఏం చేస్తారంటున్నాడు దేవుడు? పరలోకమందున్న తండ్రి అది వారికి దొరుకును అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎలా దొరుకుతుంది? ఎక్కడైతే ఇద్దరు కిందే ఉంటుంది, ఎక్కడైతే ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడి కూడి ఉన్నను వారి మధ్యన ఉంటానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ పొద్దున్నే 9 గంటలకి 10 గంటలకి నేను ఒక ఇద్దరిని చూస్తాను. ఏందయ్యా అంటే వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్. 9 గంటలకి ఇంట్లో పనులన్నీ చేసుకొని రావడం అంటే చాలా ఈజీ కదా? చాలా ఈజీనే, చాలా కష్టతరం. అయినప్పటికీ వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? నా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. నా పిల్లలకి ఏం కావాలి? విజయం కావాలి, జ్ఞానం కావాలి అని చెప్పి వారు వారి బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిద్దరు దేని గురించి చేస్తున్నారు? ఒక విషయం గురించే చేస్తున్నారా? వేరు వేరు విషయాల గురించి చేస్తున్నారా? ఒక్క విషయం గురించే చేస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే ఎగ్జామ్లో నేను వారికి విజయమును దయచేస్తాను అని అంటున్నాడు, వారికి జ్ఞానమును దయచేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానన్నాడు ఆయన. వారు చేసిందని నేనేం చేస్తానంటున్నాడు? వారికి దయచేస్తానంటున్నాడు. వారి పిల్లలను బట్టి ప్రార్థన చేశారు కాబట్టి అటువంటి జ్ఞానమును పిల్లలకి దేవుడు దయచేయునుగాక. హిజ్కియా ఏం చేస్తున్నారంటే కన్నీరు విడుచుట చూచి దేవుడు హిజ్కియాకి ఏం చేశాడు? ఆయుష్ను దయచేశాడు. ఈ తల్లులు కన్నీటిని చూసి దేవుడు వారి ఎగ్జామ్లో పిల్లలకి జయ జీవితమును దయచేయునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఏం చేస్తున్నారంట? శిష్యులు భయపడుతున్నారంట. భయపడడాన్ని చూసి యేసు వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. వారి మధ్య నిలిచి వారికి సమాధానము కలుగునుగాక అని దీవిస్తూ ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళు? శిష్యులు భయపడుతున్నారు. యూదులను చూసి ఏం చేస్తా ఉన్నారు? భయపడుతున్నారు. ఏం చేస్తా ఉన్నారు? దాక్కొని ఉన్నారు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే వారి మధ్యన నిలిచి వారికి సమాధానము కలుగునుగాక అని వారిని దీవిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి, ఏ మాట చెప్పి? సమాధానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడకుడి అని చెప్పి వారి మీద ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మను ఊదుతూ ఉన్నాడు.
మరి ఈరోజు ఎగ్జామ్ చాలా కష్టమట, చాలా పిల్లలు భయపడుతున్నారు. 1B అట, జువాలజీ అట, చాలా ఇబ్బందిగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే భయపడకండి అంటున్నాడు. ఎందుకంటే మీరు పరీక్షల్లో ఎగ్జామ్ రాయటకు దేవుడు ఎవరిని అనుగ్రహిస్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఈరోజు ఎగ్జామ్ రాయించినటువంటి బిడ్డలకు అనుగ్రహించి కష్టతరంగా ఉన్న ఎగ్జామ్ని దేవుడు సులువుగా రాయించునుగాక. అందుకని అంటున్నాడు యేసుప్రభు వారు ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు యేసుప్రభు వారు ఇక్కడ? 2 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకండి, మీరేం చేయాలి? విశ్వాసం ఉంచండి అని 2 విషయాల్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే కలవరపడడం వల్ల అనారోగ్యమే తప్ప ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. రోగాలు కోరి తెచ్చుకోవడం తప్పితే ఏమీ ఉండదు. కానీ విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. కలవరం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట కలవరము ఉండదు. అందుకనే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, చివరాకరణ విశ్వసించువాడు కలవరపడడు. అంటే కలవరపడుతున్నామంటే కారణం ఏంటి? విశ్వాసము లేదు, లోపించింది. విశ్వాసము లోపించింది, విశ్వాసం అనేది లేదు అని చెప్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఆశలు, నీ కోరికలు తీర్చాలి అంటే నువ్వు కలవరపడకూడదు, విశ్వాసం ఉంచాలి. కలవరపడితే ఏం ప్రయోజనం? కలవరపడిన విశ్వాసం వలన ఏమైనా మేలు జరుగునా? మేలు జరగదు. వృద్ధి జరుగునా? వృద్ధి జరగదు. అందుకని మీ హృదయములను కలవరపడనివ్వకండి, విజయము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం కనుక గమనించినట్లయితే, హబకుక్కు 3వ అధ్యాయము 16వ వచనం. నా అంతరంగము కలవరపడుతుంది అని చెప్తున్నాడు. ఎవరికి? హబకుక్కు గారికి అంతరంగం ఏమైపోతుందంట? కలవరపడుతుందంట. ఈ కలవరపడితే ఎలా ఉంటుందో రాస్తున్నాడు చూడండి. ఆ శబ్దానికి నా పెదవులు కదిలిపోతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణికిపోతున్నాయి. మరి కలవరం నుండి బయటికి రావాలంటే ఏం చేయగలగాలి? దేవుని పైన నమ్మకం కలిగి ఉండాలి, ఆయన మీద ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశలను, కోరికలను తీర్చువాడు ఎవరు? ఆయన మాత్రమే. కాబట్టి ఆయన మీద మనం నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆయన నా కోరికలు ఏం చేస్తాడు? తీరుస్తాడు అనుకున్నాడు. ఏ మేలు నాకు కొదువ ఉండదు అనుకున్నాడు. 18వ వచనంలో చూడండి, పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. ఇంకా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాడు. ఆనందం వచ్చేసింది, కలవరం పోయింది, బాధ పోయింది, భయము పోయింది, ఆనందము, సంతోషము వచ్చింది. ఎందుకు? యెహోవాయే నా బలము. నాకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే వస్తుంది. మనం అటు ఇటు చూస్తే బలం రాదు, దేవుని వల్లనే బలం వస్తుంది. విశ్వాసం ఉంటేనే బలం వస్తుంది, ఆయన ఆశ్రయిస్తేనే బలం వస్తుంది. ఎందుకని ఆశ్రయించాలి? మన కోరికలు కానీ, మనకు యావత్తు కానీ విశ్వసించినట్లయితేనే, ఆయన దగ్గరకు వస్తేనే మనకు జరుగుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నీవు ఆయన్ని ఆశ్రయించు. ఆయన అంట లేడి కాళ్ళ వలె చేస్తాడట. ఇందాక వణికిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాడు? చక్కగా గంతులు వేయనట్లు బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. కారణం ఆయన్ని ఉన్నత స్థలములలో నడిపిస్తాడు. బాధ ఉన్నా, బెరుకు ఉన్నా, కలవరం ఏమైపోయింది? ఇప్పుడు మటు మాయమైపోయింది. ఏమొచ్చింది ఇప్పుడు? విశ్వాసం. విశ్వాసం కలిగితే కలవరం అనేది మన దగ్గర ఉండదు. కలవరము లేనట్లయితే జయము, విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆయన ఆలకించును.
ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కోరిక కోరుతా ఉన్నారట. ఆయన ఏం చేస్తాడంటున్నాడు? నేను దయచేస్తాను అని అంటున్నాడు, నెరవేరుస్తాను అంటున్నాడు. వారు నాకు మొరపెట్టారు, నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆలకిస్తానంటున్నాడు. ఆలకించడమే కాదు, రక్షిస్తాను అంటున్నాడు. దేవుడు మన మొరను ఆలకించి పిల్లల ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకు జవాబు రాయుటకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకును దేవుడను, నాకు అసాధ్యమేమైనా ఉన్నదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు, మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు కలవరపడుతున్నావు కదా, నీవు భయపడుతున్నావు కదా, ఆ విశ్వాసాన్ని నీలో చోటు చేసుకుంటున్నావు కదా, నేను ఈ మధ్యకాల సమయంలో నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటున్నాడు? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆయన ఎంత శక్తి గలాడో మనం తెలుసుకోవాలి. ఆయన సమస్త క్రియలను చేయగలడని గుర్తించాలి, విశ్వసించాలి. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మాలి. మనకి తెలీదా? ఎర్ర సంద్రమును చీల్చాడు, అది అసాధ్యమైన పనా? సాధ్యమా అసాధ్యమా? పురేడు పిట్టలను రప్పించాడు, బండ నుంచి నీళ్లను రప్పించాడు. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేశాడా లేదా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, చనిపోయిన పేతురును లేవనెత్తాడు. ఇవన్నీ చాలా ఈజీ కదా? కాదు, అసాధ్యమైనవి. నరులమైనటువంటి మనకు అవి అసాధ్యం. కానీ సర్వశక్తి అయినటువంటి దేవునికి ఇవన్నీ సర్వసామాన్యం. ఆయన చాలా ఈజీగా చేయగలడు. అందుకనే ఆయన అన్నీ సాధ్యమే కార్యములను కూడా అతి తేలికగా చేయగల శక్తిమంతుడని నీవు నమ్మితే, ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆశలను తీర్చు దేవుడు అంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుడు ఎగ్జామ్ తెలియచేస్తూ ఉన్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం పిల్లలు ఎగ్జామ్ మంచిగా రాస్తారని నమ్ముతున్నావా? అయితే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఎగ్జామ్ని ఈజీగా రాయించును గాక. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం కనుక గమనించినట్లయితే, 37:5, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటి? ఆయన మార్గాన్ని అనుసరించాలి, దేవుణ్ణి నమ్మాలి. మనకు కావాల్సింది ఆయనకు అప్పగిస్తే ఆయన నా కార్యాలను ఏం చేస్తానంటున్నాడు? చేస్తానంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి కలవరపడకుండా ఆయన సమస్తము సాధ్యము చేయగలడని ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన మన ఆశను తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. ఎలా తీరుస్తాడు? దేవుడు యాకోబుకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం 28వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే దేవుడు యాకోబుకు చెప్తూ ఉన్నాడు. 28:5 చదువు. బెతియేలు కుమారుడును యాకోబు ఇస్సాకు యాకోబును దీవించి అతన్ని దీవించినప్పుడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నీవెక్కడికి వెళ్ళినా నీవు వెళ్ళు ప్రతి స్థలమును నేను కాపాడుచు 28:15 నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అంటే ఏం చేసేదాకంట? ఏం చేసేదాకా? చెప్పింది నెరవేర్చేదాకా, ఆశను నెరవేర్చేదాకా, కార్యము నెరవేర్చేదాకా మనల్ని విడువని దేవుడు ఆయనే అని యాకోబుకు వాగ్దానం చేశాడు. యాకోబును విడువలేదు, తోడై ఉన్నాడు, కొలువిప్పించాడు, ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాడు.
ఎంతో అభివృద్ధి స్థానంలో యాకోబుని నడిపించాడు, ఉంచాడు. అదే విధంగా ఈరోజు ఎగ్జామ్ రాయించిన పిల్లలకు కూడా దేవుడు తోడైండును గాక. ఎందుకంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ఏమని? ఆయన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువుగా ఉండదు. అయితే ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మన పొదువులు తీరాలి అన్నా, మన కోరికలు తీర్చబడాలి అన్నా ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించి ఎలా ఆశ్రయించాలి? నిన్న మధ్యాహ్నం మనం ధ్యానించాం. విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండవదిగా ఏం చేయాలి? హృదయమును కుమ్మరించాలి. మూడవదే ఆశ్రయం. ఆశ్రయం నిన్ను చెప్పడం కుదరలేదు కాబట్టి ఈ రోజు నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఆయన ఆశ్రయిస్తే ఆయన మన యొక్క ఆశలను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటగా నీవు విశ్వసించాలి, తర్వాత నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఎక్కడికి? ఆయన సన్నిధిలోకి వచ్చి కుమ్మరించాలి. అప్పుడు జయ జీవితాన్ని దేవుడు ఇస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తాను. మొదటిగా ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎవరు ఈ ఆశ? ఆశని యూదా వారికి దేవుడు ఎవరిగా ప్రకటించాడు? రాజులు చేశాడు ఆశని. అప్పుడు ఆశ ఏం చేస్తున్నాడంటే ఒక ప్రకటన చేస్తున్నాడు ప్రజలకి. ఏంటయ్యా అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక గమనించినట్లయితే అతడు యూదా వారికి, కొంచెం నెమ్మదిగా చదవండి. అతడు యూదా వారికి ఇలా ప్రకటన చేశాడు. ఏమని? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాం. దేవుడైన యెహోవాను వాళ్ళు ఆశ్రయిస్తున్నారంట. ఆశ్రయించడానికి కారణాలు ఏంటి అనేది మనం చూస్తే ఆయన ఆశ్రయించడం వల్ల ఏం కలిగిద్ది అన్నది చెప్తున్నాడు. చదవండి. ఆయనను ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మదిని కలుగ చేస్తా ఉన్నాడు. ఆశ ఎందుకని చెప్పేసి దేవుని ఆశ్రయిస్తున్నాడు? ఒక ఉపద్రవం వచ్చి పడింది ఆశకి. ఏంటయ్యా ఆ ఉపద్రవం? చూస్తూ ఉండండి. 14వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు. టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ జెరూహు ఆసా రాజుపైకి కూషీయుడైన జెరూహు ఏం చేయడానికి వస్తా ఉన్నాడు? దండెత్తి వచ్చాడు. 1000 సైన్యం అట. 1000 సైన్యం అంటే ఎంతమంది? 10 లక్షల సైన్యం. 10 లక్షల సైన్యం ఎవరి మీదకి వస్తా ఉన్నారు? ఆసారాజు మీదకి వస్తా ఉన్నారు. కానీ ఆసా సైన్యం వచ్చేసి 5,80,000, ఇంచుమించు డబల్ ఉన్నారు. వారికంటే, వారి స్థానానికి, వారి స్థాయి కంటే మించి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? జయం కలగాలి. ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు ఆశా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా ఉన్నాడు చూద్దాం. యెహోవా నీవే నా దేవుడయ్యా, నాకు బలము లేదయ్యా, బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే, మాకు సహాయం చేయి. నేను నిన్నే నమ్ముకొని ఉన్నా, నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరానయ్యా. నాకు స్తోమత లేదు, నాకు బలము లేదు, నాకు సహాయం చేయి. నీవు తప్పే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నా దేవా. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ నామాన్ని బట్టి బయలుదేరుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారి కోరికను ఆయన తీర్చును గనుక ఆశ ప్రార్థించి వెళ్ళాడు. నరమాతుల మీద కూడా నేను నొందనీయకయ్యా, ఈ నరమాతులు ఎంతమంది వారు, నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ బిడ్డను ప్రభువా, నీ ఆశ్రయించిన వారి ఆశను తీరుస్తానని నీవు తెలియచేసి ఉన్నావు కదా తండ్రి. నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను. అది డబల్ అయినా ట్రిబుల్ అయినా ఎవరైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది ఎటువంటి ప్రశ్న అయినా సరే జ్ఞానము ఆయన ఇచ్చేవాడే. ఎటువంటి ప్రశ్నకైనా సరే పిల్లలు జవాబును రాయిస్తాడు దేవుడు. దాన్ని మనం ఏం చేయాలి అంటే విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి. వారు ఆ విధంగా ప్రార్థించారు కాబట్టి ఏం పొందుకోగలిగారు? జయమును పొందుకున్నారు.
దేవుని ఆశ్రయించిన వారికి ఆయన జయాన్ని ఇస్తాడు. దానికి మనము ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. యెహోషువ ప్రార్థించుటకు ఏం చేస్తూ ఉన్నాడంట? మనస్సును నిలుపుకుంటూ ఉన్నాడు. చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొని ఉన్నాడు. మనస్సు నిలుపుకొని ఏం చేస్తా ఉన్నాడు? యూదా ఎంతటను ఉపవాస దినమును ఆచరణ చేయవలనని చాటింపు వేస్తూ ఉన్నారు. ఎందుకని? 12వ వచనం చూడక్క. నా దేవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు ప్రభువా. మళ్ళీ ఇంకొకసారి, ఏమి చేయాలి అన్నా మాకు తోచదు, మా దగ్గర ఏమీ లేదు, శక్తి లేదు, మాకు ఏమీ తోచదు, మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. మాకు బలము లేదయ్యా, మేము ఏమి చేయాలో మాకు తెలియదయ్యా, నీవే దిక్కు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఫలితంగా ఏం చేస్తున్నాడు తెలుసా? 14-15 వచనాలు కనుక చూసినట్లయితే, యెహీయేలు కుమారుడైన యెహోవా ఆత్మ యహాజీయేలు మీదకి రాగా అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? యూదావార్లారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, ఎవరు వీళ్ళంతా ఉపవాస దీక్ష కూర్చున్నారు. ఆ రోజు ఆ ఉపవాస దీక్ష కూర్చున్న వారందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరందరూ ఆలకించండి, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఈ గొప్ప సైన్యమునకు భయపడకండి, జడియకండి, ఈ కార్యము, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఆయన యందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మనస్సు నిలుపుకోవాలి. మొదటిదిగా గమనించినట్లయితే ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యా నాదేవి లేదయ్యా, డబ్బులున్నాయి, ట్రిబులున్నాయి, అది శ్రమ అయినా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా సరే నాకు తలకు మించిన భారం అయ్యా అని అనుకుంటాంగా. శక్తికి మించిన భారం అయ్యా. ఇక్కడ ఆశాకి శక్తికి మించిన భారమా కాదా? డబల్ ఉంది, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆశాని చూస్తూ ఉన్నారు. ఏం జరిగిద్దా ఏంటా అని. ఆశ ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. ఆశ గురించి చెప్తున్నాను కదా, డబల్ ఉన్నది. సో ఆశ వైపు చూస్తూ ఉన్నాడు, ఆశ దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు విజయాన్ని దయచేశాడు. నువ్వు రాయ్యా, నువ్వు రాని నేను బోను, నాకేం కాదు, నాకేమి తెలియట్లేదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, నాకు బలము లేదు, సహాయం లేదు, ఎవరూ లేరయ్యా, నీవే నాకు సహాయానికి రా, అందుకే నీకు ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నానయ్యా. నేను పిల్లలు కూడా ప్రార్థన చేయించుకొని బయలుదేరారు. ఎందుకని? మాకు సహాయం కావాలయ్యా, ఈరోజు చాలా కష్టతరమైనది, మా వల్ల కాదు ప్రభువా. ప్రార్థన చేసి బయలుదేరిన బిడ్డలకి దేవుడు జయం అనుగ్రహించునుగాక. ఆనాడు ఆశాకి దేవుడు అనుగ్రహించాడు, జయమును అనుగ్రహించి వారిని అందరినీ రక్షించాడు. ఈరోజు ఎగ్జామ్ రాయించిన బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. యెహోషాపాతు రాజు అంటున్నాడు, ప్రార్థించడానికి ఏం చేశాడు? మనస్సు నిలుపుకున్నాడు. అందరు ఏం చేశారు? అయ్యా నా వల్ల కాదు. ఈయన కూడా అదే మాట అంటున్నాడు, నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదు, నాకు నీవే దిక్కు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. బలము కావాలి, శక్తి కావాలి, శోధనలో నుంచి జయము కావాలి, వేదనలో నుంచి విడిపించబడాలి. ఎదురుగా ఎంత పెద్ద పర్వతం ఉన్నా సరే చదును చేయబడాలి. అది ఎటువంటి గోడ అయినా సరే ఏం చేయాలి? కూల్చబడాలి. అయితే ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, విశ్వాసం ఉంచాలి, స్తుతించాలి. మొదటిగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎలా? బాగా సందేహించి అవిశ్వాసం కలిగి, సందేహించకుండా విశ్వాసము కలిగి. ఎందుకు విశ్వసించాలి? ఆయన మాత్రమే మన ఆశలను కోరికలను తీర్చగలిగిన దేవుడని నమ్మాలి.
నమ్మి ఆయన సన్నిధికి రావాలి, ఉపవాస దీక్ష పూనుకోవాలి, హృదయాన్ని కుమ్మరించాలి, ఆయన్ని ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే ఆశా ముందున్న యుద్ధమైనా సరే, యెహోషువ ముందున్న యుద్ధమైనా సరే దేవుడు ఏం చేసి ఉన్నాడు? జయ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఇంటిలో కానీ మన సంఘంలో కానీ ఎటువంటి శోధనైనా ఉన్నా సరే సంఘము ఏకీభవించి ప్రార్థించినట్లయితే ఏం చేస్తాడు దేవుడు? తీసివేస్తాడు. రాత్రే విని ఉన్నాం మనం. ఏమని విని ఉన్నాం? శ్రమలు. సంఘ ప్రార్థన మనకి అవసరము. ఒక్కళ్ళుగా కాదు, ఏకీభవించి ప్రార్థన మనకు అవసరము. ఏకీభవించి ప్రార్థించినట్లయితే అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు? సాధ్యము చేస్తా అన్నాడు. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. అది నీ సంఘపక్షంగా నీవు నమ్ముతున్నావా, నీ కుటుంబ పక్షాన నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మాలి, విశ్వాసించాలి. దేవుడు నా సంఘంలో కార్యాలు చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తున్నాడు? ఏకీభవించి ప్రార్థన చేయడం వల్లే దేవుడు కార్యాలు చేస్తాడు. ఏకీభవించిన ప్రార్థన కొరబడుతుందేమో, అందుకని కంటిన్యూస్గా ఏకీభవించి ప్రార్థించండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక్క పని రాగానే, ఒక జయుడు రాగానే సంతోషపడిపోతాం, ఒకటి ఆలస్యం అయిపోగానే ఏమంటున్నాం? దెప్పి పొడుస్తున్నాం. నిరుత్సాహపడితే ప్రాబ్లం లేదు, కానీ ఏం చేస్తా ఉన్నాం? అబ్బా ఏం చేశారులే మాకు అని నిరుత్సాహత వచ్చేస్తుంది. నిరుత్సాహత ఏంటంటున్నాడు దేవుడు? చేదు వేరు అంటున్నాడు. ద్రాక్షావల్లి ఎవరి యందు నాటబడి ఉండాలి? దేవుని యందు నాటబడి ఉండాలి. ద్రాక్ష తీగ దేవుని యందు నాటబడపోతే ఫలభరితమైన జీవితాలు ఏ విధంగా వస్తాయి? మేము ఫలించలేకపోతున్నామయ్యా, మాకు అయ్యి లేవయ్యా, ఈ లేవయ్యా, ఎలా వస్తాయి? చేదైన వేరుందేమో. ఏకీభవించిన ప్రార్థనలో నీ ఏకీభవత్వం లేకుండా తగ్గిపోయిందేమో, అందుకనే రావట్లేదేమో ఆశీర్వాదాలు. నీకు ఆశ ఉంది, ఆయన తీరుస్తాడు, ఆయన చేయగలడు అన్న ఆశ నీకుంది. ఆశ నెరవేర్చుకోవాలి అంటే ఏకీభవించిన ప్రార్థనలో నీవు ఏకీభవించాలి. నీవు సంఘంలో కూడుకున్నప్పుడు నీ పాత్రను నీవు చూపించాలి. సంఘంలో పాత్ర చూపించగానే ఆయన మనకు చేయకపోతే మాత్రం కోపాలు వస్తాయి. అందుకే అంటున్నాడు దేవుడు, ఏకీభవించిన ప్రార్థన చాలా మేలు. ఎక్కడైతే 2-3 నా నామమున ఉంటారో, వారు ప్రార్థన చేస్తారో, నేను ఉంటా వాళ్ళ మధ్య. పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వారికి ఇస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనము మన గృహాల్లో కానీ మన పిల్లలకు కానీ విద్య కావాలి అంటే మనం రావాలి. వాళ్ళిద్దరికైనా పిల్లలు ఒకరోజు నేను వాక్యం చెప్తుంటే 2-3 వచ్చారంటే కథమా వాళ్ళకి లేరా? వారి కొద్ది జ్ఞానము, వారి కొద్ది దేవుని వివేకము. కాబట్టి మనందరం సంఘంగా ఏకీభవించి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇవ్వను అంట్లా, అద్భుత రీతిగా ఇస్తాడు. అద్భుత రీతిగా కావాలి అంటే ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఎవరైతే ఏకీభవించి ఆయన అడుగుతారో, మనం ఇప్పుడు పిల్లల్ని బట్టి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం కాబట్టి వారికి జ్ఞానాన్ని దేవుడు దయచేయునుగాక. అదే విధముగా మనం సంఘముగా కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన సంఘంలో ఉన్న సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, మన గృహాల్లో ఉన్న కొరతలు కానీ ఆయన యందు ఏకీభవించి ప్రార్థించినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన కోరికలు తీరుస్తా అంటున్నాడు కనుక అటువంటి కోరికలను ఉపవాసం ఉండి ఈ సన్నిధిలో ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.